యెహోవా వానిని తప్పించును. రోగశయ్య మీద యెహోవా వానిని ఆదరించును. రోగము కలుగక నీవే వానిని స్వస్థపరచును. అయితే నా శత్రువులు నా విషయమై చెడ్డ మాట్లాడుచున్నారు. వాడు ఎప్పుడు చచ్చును, వాని పేరు ఎప్పుడు మాసిపోను అని చెప్పుకొనుచున్నారు. నన్ను ద్వేషించు వారందరూ కూడి నా మీద గుసగుసలాడుచున్నారు. నశింప చేయవలనని వారు నాకు కీడు చేయ ఆలోచించుచున్నారు. నేను నమ్ముకుని నా హితుడు నా ఇంట భోజనము చేసినవాడు నన్ను తమ్ముడికై తన మడిమెనెత్తను. నా శత్రువు నా మీద ఉల్లసింపక ఉండుట చూడగా నేను నీకు ఇష్టడనని తెలియనాయన. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా శాశ్వత కాలం నుండి శాశ్వత కాలం వరకు స్తుతి పొందగాక. ఆమేన్. ఆమేన్. దేవుని వాక్యములో మీరేమి గమనించారో చెప్పాలి. నేనేం చెప్పాలి, మీరు చెప్పేస్తే ప్రార్థన చేస్తాను. మీరేమి గమనించారో చెప్తే ప్రార్థన చేసి ముగిస్తాను. లేకపోతే రాత్రి 3 అయినా ఇక్కడే ఉంటాం. చెప్పండి, మీరేమి గమనించారో చెప్పండి. నామం చూస్తే ఉపయోగం లేదు, మీరు చెప్పాలి. నామం చూస్తా మీరు ఇలాగా చూస్తాను. చెప్పండి, ఏం గమనించారు? దేవుని వాక్యం ఏమి చెబుతుందో చెప్పండి. ఊరుకోవాలి అనవసరం, రండి అని పెడతాం, నేను పోవాలి అని మీరు లేచి వెళ్ళిపోయినా నేనేమను. దేవుని వాక్యంలో ఈ లేఖనాలు ఏమి చెప్తున్నాయంటే, ఆ 41వ కీర్తన వ్యక్తి దైవజనుడైన దావీదు యథార్థవంతుడు అని ఇక్కడ చెప్పేది. నేను యథార్థవంతుడు కాబట్టి నా రోగం మీద నుంచి నేను లేచాను. నేను యథార్థవంతుడు కాబట్టి బేదలను కటాక్షించాను. నేను యథార్థవంతుడును కాబట్టి నా దేవుని ఎదుట బహాటముగా ఉంది. నేను యథార్థవంతుడు కాబట్టి వీడు ఎప్పుడు చెప్తాడని అనుకుంటే బతికే ఉన్నాను. అసలు ఏమంటాడు, నాకు ఎప్పుడు వాడు ఎప్పుడు చచ్చును, వాని పేరు ఎప్పుడు మాసును చెప్పుకోను. నేను యథార్థవంతుడిని కాబట్టి అది జరగదు. దావీదు యొక్క జీవితం ఆయనే చెప్తున్నాడు. వాడు ఒకవేళ నాకు రోగంగా ఉందని నన్ను చూడటానికి వచ్చిన వాడు అబద్ధి. ఆ రోజు ఒకడు నన్ను చూడవచ్చిన వాడు అబద్ధం.
వాని హృదయం పాపం, వాడు బయలువెళ్ళి వీధిలో దాన్ని. అంటే వ్యక్తులలో యథార్థత లేదు, కానీ దావీదులో ఏముంది? యథార్థత. కరోనాలో 2020, 21, 22 దాదాపు వారానికి ఒకసారి ఒక తెచ్చి ఉండదు. వచ్చేవన్నీ పోరండి, వాళ్ళ చచ్చిపోతున్నారు, వీళ్ళు చచ్చిపోతున్నారు అని చెప్తాం. నువ్వు ఎంత బతుకున్నావు అయినా అన్నట్టు. ఆ సేవకుడు చచ్చిపోయాడు, ఈ సేవకుడు చచ్చిపోయాడు, ఆ సేవకులా చచ్చిపోయింది, ఈ సేవకులా చచ్చిపోయిందని వారానికి ఒకసారి వచ్చాడు అంటూ ఉండేవాడు. ఏంటి అది అసలు అమ్మదీసి నాకు కరోనా టెన్షన్ పోతున్నాడు, అది ఏంటో నాకు అర్థం కాదు. వీళ్ళు దావీదు దగ్గరికి అలాగే లేదు. వాక్యంలో మనకు దావీదు దగ్గరికి అలాగే లేదు. పైగా వాడు ఎప్పుడు చచ్చును వాని పేరు ఎప్పుడు మాసిపోను చెప్పుకున్నారు. అంతేకాదు, వారు నా మీద గుసగుసలాడుతున్నారు, అందరూ పోతున్నారండి, ఇతను మాత్రం బతికి దావీదు గురించి అందరూ పోతున్నారు, ఇతను మాత్రం బతికి ఉన్నాడని గుసగుసలాడుతున్నారు. 7వ నన్ను ద్వేషించు వారందరూ కూడి నా మీద గుసగుసలాడు, నశింపచేయవలన వారు నాకు కీడు చేయని ఆలోచించు. కుదరని రోగం వారికి సంభవించినది. నేను పడక మీద ఉన్నాడు కదా, పడక మీద ఉన్నాడు కాబట్టి ఏమనుకున్నాడంటే కుదరని రోగం వచ్చింది. వాడు ఏమన్నాడు? ఈ పడక విడిచి తిరిగి లేవడని చెప్పుకోవచ్చు. నేను నమ్ముకుని నా హితుడు నా ఇంట భోజనం చేసినవాడు నన్ను తనుడికే తన మడివెత్తాడు. దావీదు యొక్క అనుభవాలండి. అతని దగ్గర తిన్నవాళ్ళే అతను తన దాకా మడిమెత్తారు. అతని దగ్గర తిన్నవాళ్ళు అలాగే మడిమెత్తిన దావీదు జీవితంలో ఎంతోమంది ఉన్నారు. వాళ్ళ పేర్లు నేను చెప్పను, మీరు ఇంటికి వెళ్ళి చదువుకోరు. అతని దగ్గర తిన్నవాళ్ళు అతని మీద మడిమెత్తారు. ఎవరాళ్ళు మీకు తెలిసి బైబిల్లో చాలామంది ఉన్నారు. లేదా వాక్యంలో మనం చూస్తున్నాం. ఇవన్నీ దావీదు యొక్క స్వయం అనుభవాలండి. దావీదు యొక్క స్వయం అనుభవాలు ఉన్నాయి. అతని మీదకి యోబు మడివెత్తాడు, షిమీ మడివెత్తాడు, అతని ఇంటి భోజనం చేసిన అంశాల్లో మడివెత్తాడు, అహితోపేలు ఎత్తాడు. వాక్యంలో చూస్తున్నాం. అందరూ మడివెత్తున్నాడు. వీళ్ళ వాక్యంలో మనం చూస్తున్నది అదే. ఇంకేమన్నాడు చదవండి, అదో వచ్చింది. అప్పుడు నన్ను కరుణించి లేవనెత్తి అది దావీదు అనుకున్నట, వాడు నా మీద ఉల్లసింపక చూడగా నేను నీకు ఇష్టడని తెలియను. అదే నటించేవారు ఎక్కువ. ఈ గ్రంథంలో మనం చూస్తుంటే దావీదు యథార్థవంతుడు, దావీదు చుట్టూ ఉన్నవారు ఎలాంటి వాళ్ళ వాక్యంలో మనం చూస్తున్నాం. తను ద్వేషించేవారు, తన మీద ముసోసలాడేవాడు, అతను ఎప్పుడు పోతాడని అనుకునేవారు, వాళ్ళ నాశనం వాళ్ళకి పడక మంచి లేవకూడదు, ఈ దెబ్బతోటే ఎండవాలి అని అనుకుంటుంటే ఇలా దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. 12వ వచనంలో అన్నాడు,
నీతిమంతుడు, యథార్థవంతుడు ఎవరండి? దాన్ని బట్టి నేను ఉద్ధరించబడతాను. నేను పుట్టిలవర్తను కాదు, నకిలీ మనిషిని కాదు. నేను దేవుని ఎదుట నా స్థితి కనపరుచుకుంటున్నాను. అందుకని నీ సన్నిధిని నిత్యము నన్ను నిలవబెట్టాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దావీదు లాంటి జీవితము మనము కూడా జీవించాలి. అంతేగాని దావీదు మీదికి లేచి వారి జీవితం మనం జీవించాం. దావీదు మీదికి లేచిన వారి జీవితం మనం ఏం చేయకూడదు. నేను హైదరాబాద్ వెళ్ళినప్పుడు సహోదరి కృపాబాయి గారికి కూర్చొని సహోదరి దగ్గర ఎన్నో విషయాలు మాట్లాడుతున్నాను. ఎన్నో విషయాలు చెప్తుంటే ఆ సహోదరి, నిజమే మీరు మెసేజ్లో పలానప్పుడు చెప్పారు, కానీ వినలేదు. మేము పలానప్పుడు పలానా సంగతి చెప్పారు, కానీ మేము వినలేదు, దాన్ని పట్టించుకోలేదు, కొంత నష్టం జరిగింది అని ఆమె చెప్తుంటే ఈమెకి మెమరీ పవర్ మరొకల దేవుడి వల్ల ఆమె అంటే నాకు చెప్తుంది, ఫలానప్పుడు మెసేజ్లో మీరు చెప్పారు, ఫలానప్పుడు మీరు చెప్పారు, కానీ మేము పట్టించుకోలేదు, మేము వినలేదు. ఇలారా దేవుడు యొక్క సంగతులు మనం మర్చిపోకూడదు. అదే మనం గుర్తుండాలి. దేవుడు చెప్పే ప్రతి విషయం. దావీదు యొక్క జీవితంలో ప్రభువే ప్రాముఖ్యం. రెండవది, దావీదు ప్రభువులో నిలుచున్నాడు. మూడవది, ప్రభు యొక్క మాటలు ఎవరిలో నిలుచున్నాయి? దావీదు ప్రభువులో నిలవడం కాదు, ప్రభు యొక్క మాటలు దావీదులో నిలుచున్నాయి. అందుకే దేవుడు నన్ను కరుణించాడు. శాశ్వత కాలం నుండి శాశ్వత కాలం ఇశ్రాయేలు దేవుడు ఏమైపోయింది? స్తుతింపబడు. ఇశ్రాయేలు దేవుడు యెహోవా శాశ్వత కాలం నుండి శాశ్వత కాలం వరకు స్తుతించబడును. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దావీదు వలె మనం ఉండాలి. కానీ దావీదు మీదికి లేచిన వారి వలె, కొసకొసలాడేవారి వలె, ఆడెప్పుడు చేస్తాడు అనుకునేవారి వలె, ఇక పడక మించి లేవడని అనుకునేవారి వలె, ఇలా ఆ దావీదు మీదకి మడివెత్తిన వారి వలె మనం ఉండకూడదు. అర్థమైంది? అది వాక్యం మన సొంత మాట కదా, అది వాక్యం. కాబట్టి దావీదు అందుకనే చివరి లాస్ట్లో ఫైనల్గా ఏమన్నంటే, నా యథార్థతను బట్టి నీవు నన్ను ఏం చేస్తావు? నీ సన్నిధిని నిత్యము నన్ను నిలవబెట్టుతా. అనుమానం దేవుని బిడ్డ. కాబట్టి ప్రభు కొరకే దావీదు వలె మనం బ్రతకాలి, దావీదు వలె మనం జీవించాలి. దావీదులో కుటిలత లేదు, దావీదులో వేరు వేరు తూనికరాలు కూడా లేవు. గత రాత్రి మనం ధ్యానించాలి. కీర్తన 20:23 సామెతలు 20:23 ఏమి రాయబడి చదవండి. కీర్తన 20 అది వీళ్ళకి వేరు వేరు తోణికిరాళ్ళు ఉన్నాయి. ఆయన మీదకి లేచిన వాళ్ళు ఆయనకు ఒకటే ఉంది, సరైన గుండు. ఆయనకి ఇష్టం ఏంటి? సరైన గుండు యథార్థత. వాక్యం ఆయన మీదకి లేచిన వాళ్ళందరికీ వేరు వేరు తోణికిరాళ్ళు ఉన్నాయి. అయితే 11:1 ప్రకారం దొంగ త్రాసు యెహోవాకు హేయము, సరి అయిన గుండు ఆయనకి ఇష్టము.
అదే దావీదు గుండు, సరి అయిన గుండు. వేరు వేరు తూనికి రాళ్ళు ఆయనకి లేవు. ఏళ్ళకున్నాయి ఆయన మీదకి లేచిన వాళ్ళందరికీ వేరు వేరు తూనికి రాళ్ళు. దావీదుకు ఉన్నాయా? లేవు. కాబట్టి దొంగతనాలు యెహోవాకే. వేరు వేరు తూనికి రాడు కూడా ఎవరికి? యెహోవాకే. సరి అయిన గుండు ఆయనకు ఇష్టం. కాబట్టి ఆత్మీయ జీవితంలో కావాల్సింది అదే. ఆ రొట్టె ద్రాక్షరసం తినకముందు నువ్వు వేరు వేరు తూనికి రాళ్ళతో ఉన్నావా, సరైన గుండుతో ఉన్నావా పరిశీలించుకుని తిను ఆ రొట్టె ద్రాక్షరసం. అదే సిద్ధపాటు. లేకపోతే ఊరికే తింటాం ఉపయోగం. సిద్ధం చేసుకోవడం అదేనండి. వారం అంతా వేరు వేరు తూనికి రాళ్ళతో ఉన్నారా, దొంగ త్రాసుతో ఉన్నారా, సరైన గుడితో ఉన్నారా? అలా మనం పరిశీలించుకోవాలి. అదే సిద్ధపాటు. అప్పుడు ఆరాధన చేసి ఆ రొట్టెని తిని ఆ పాత్రలోనే ప్రభువు శరీరం అని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షా విధి కలుగుడికే తిని. ఇందువల్లనే మీలో అనేకులు బలహీనులు, రోగులు చాలామంది. కాబట్టి పిల్లరా, దైవ వాక్కు మనం మార్చలేము. దావీదు వలె మనం బ్రతుకుదాం. దావీదు మీదకు లేచిన వారి వలె మన జీవితాల్లో కూడా దావీదు కలిగిన సరైన గుండు ఆయనకి ఇష్టము కాబట్టి దేవుడికి అలాగన జీవించడానికి ప్రయత్నిస్తాం. దేవుడు తన వాక్యమును మన గ్రహింపులోకి తెచ్చును ప్రార్థిస్తాం. పరిశుద్ధులైన తండ్రి, ఈ జూలై మాసం ఎంతో చురుగ్గా ముగిసిపోయిందండి. అప్పుడే 26 దినాలు అయిపోతున్నాయి. ఇంకొక 5 దినాల్లో మరొక నెలలోకి వెళ్ళిపోతాం. రాను రాను దినాలు ఎంతో చురుగ్గా ఉన్నాయి. మీరెంతో సమీపంగా ఉన్నారు. ప్రభువు సమీపంగా ఉన్నాడు కనుక మీ సహనము సకల జనులకు తెలియబడనివ్వండి. ప్రభువు వచ్చుచున్నాడు అని వాక్యములో సెలవించిన మాటలు ఎంత విలువైనవో, యథార్థమైనవో, నమ్మకమైనవో ఎరుగుచూ నీ పాదములకు వస్తుంది. ప్రేమ లేని మా ప్రియమైన తండ్రి, జీవం లేని మా ప్రభువా, ఈ వారం అంతా మీరు కనికరించి కాపాడారు. ఈ సాయంకాలాన్ని ఎద్దకు తెచ్చారు. దావీదు జీవితం ద్వారా మాతో మాట్లాడుతున్నారు. దావీదు వలె మేము కూడా యథార్థంగా నీకు ఇష్టంగా బ్రతకడానికి సహాయం చేయండి. దావీదు మీదికి లేచిన వారి వలె మేము వాడు ఎప్పుడు చేస్తాడు, గొసగొసలాడే వ్యక్తుల వలె వాడు పడక మించి ఇంకా లేవడు, వాడి పని అయిపోయింది, వాడు రోగం తగ్గదు అనే వ్యక్తుల వలె మేము అవ్వకుండా నిన్ను వెంబడించుటకు మా జ్ఞానోదయం కలిగించు. దావీదు చుట్టూ అలాంటి వ్యక్తులు ఎంతోమంది ఉన్నారు. అయితే ప్రభువా, నీవు దావీదును నిలబెట్టావు, బలపరిచావు, నడిపించావు, కనికరించావు. తను పాపం చేసి తప్పిపోయినప్పటికీ క్షమించావు. అతడు నా హృదయానుసారుడు, నా ఉద్దేశాలని నెరవేర్చిన వాడిని సాక్ష్యమిచ్చావు. నీ ఘనమైన నామం కొరకే నీకు స్తోత్రాలు, వందనాలు.
కీర్తించి ఆరాధిస్తున్నాం. ప్రేమలేని మా తండ్రి, ఈ సమయంలో నీ పాదములకు వస్తున్నాం. ఇంతవరకు మీరు తోడై ఉన్నందుకై మీకు స్తుతులు, స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించి నిన్ను కీర్తిస్తున్నాం. మీ వాక్కు కొరకే మీకు వందనాలు ప్రభువా. మా జీవితాలను బాగు చేసుకునేందుకు, కడుక్కోవటానికి మీరు మాకు ఇచ్చిన ఈ శనివారం కొరకు వందనాలు. ఈ నెలలో మరొక శనివారాన్ని మేము చూడలేము. మరొక శనివారాన్ని కూడా మేము కలిగి ఉన్నాం. ఇదే ఆఖరి. నీ దయ కలిగిన నామం పేరిట మీరు మమ్మల్ని కనికరిస్తున్నందుకై మీకు స్తోత్రాలు, వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించి నిన్ను కీర్తించి ఆరాధన చేయించు. ప్రేమలేని మా ప్రియమైన ప్రభువా, ఈ వారం అంతట్లో, ఈ నెల అంతట్లో మేము ఎక్కడెక్కడ పాపాలు చేశామో, మా తలంపుల్లో, మా ఆలోచనలో, మా ప్రవర్తనలో, మా మాటలో, మా నడవడికలో, మా హృదయంలో చేసిన ప్రతి పాపమును మీరు క్షమించండి, కడగండి, శుద్ధి చేయండి. రేపటి ప్రభు దినం కొరకే మమ్మల్ని సిద్ధపరచండి. యోగ్యమైన రీతిలో నీ బలను సమీపించుటకు నన్ను, మమ్మల్ని మీరు కడగండి. ప్రేమలేని మా తండ్రి, జీవనమైన మా ప్రభువా, మాలో ఏ పాపము లేదని చెప్పుకునే స్థితిని కూడా మేము పాపము చెయ్యలేదని చెప్పుకుంటే అబద్ధికులం. మాలో పాపము లేదు అని చెప్పుకుంటే నిన్ను అబద్ధికుడిగా చేస్తున్నాం. కాబట్టి మా అవకతవకలను మేము గుర్తించి మాలో ఉన్న స్వనీతిని పోగొట్టి ఈ కాలమంతట్లో వేరు వేరు తూనికి రాళ్ళు కలిగి నీకు హేయము ఎక్కడ జీవించామో, దొంగ త్రాసు కలిగి నీకు హేయముగా ఎక్కడ బ్రతికామో, సరైన గుండు కలిగి ఉండకుండా నీకు వ్యతిరేకంగా బ్రతికామో క్షమించి నీ రక్తములో కడిగి పవిత్రపరచు. 6 నెలలు మీరు కనికరించారు, 7వ నెలలో 26వ దినం వరకు కనికరించారు. ప్రభువా, నీకేమిచ్చి మీరు రుణం తీర్చగలం తండ్రి. ఏమిచ్చినా మీకు రుణస్థలం అనేది నీ పాదముల ఎదుట సాగిలపడి నీకు అన్నామాన్ని కీర్తించి ఆరాధిస్తున్నాం. దేవా, ఈ సమయంలో నీ పాదములకు పోస్తున్నాం. ప్రభువా, మా దేవా, నిన్నటి దినమున సహోదరి స్వర్ణ యొక్క తమ్ముడు చిన్న వయసులో ఈ లోకాన్ని విడిచిపెట్టారు. తమ్ముని ఎడబాటును బట్టి చెల్లెళ్ళు, అక్క ఎంతో దుఃఖములో ఉన్నారు. తల్లి వారిని ఓదార్చి ధైర్యపరచండి. అలాగే సహోదరుడు నుంచి వెళ్ళిన భార్య, 2 బిడ్డలు కూడా అనాథులుగా ఉన్నారు. అయితే మీరు చెప్పారు, నేను మిమ్మల్ని అనాథులుగా వెళ్ళను, నేను మరలా వస్తాను, మిమ్మల్ని చూస్తాను. అలాంటి ఆదరణ వారికి కల్పించి నడిపించమని ప్రార్థిస్తున్నాను. సహాయం చేయండి, బలపరచండి. అలాగే తండ్రి, ఆయా రోగముల చేత పీడింపబడుతున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. పేరు వరుసను మీరు కనికరించండి. సహోదరుడు బిఆర్ ప్రసాద్ వారు జ్వరంతో ఉన్నారు, కనికరించి మొత్తం స్వస్థపరచండి. సహోదరి ఝాన్సీ గారు మోకాళ్ళ నొప్పులతో ఉన్నారు, విడుదలవ్వండి. ఇంకా చాలామంది బిడ్డలు చక్కెర వ్యాధి, బీపీ వ్యాధి, అనేక వ్యాధులతో పీడింపబడుతున్న బిడ్డలు ఉన్నారు. జ్ఞాపకం చేసుకోండి. నీ పాదములకు వస్తుంది.
ఎన్ని వ్యాధులు ఉన్నా నీ సన్నిధికి రాలేని వారిని కూడా దర్శించు. ఎన్ని వ్యాధులతో బతుకుతున్నా నీ అంత ఉండలేని వారిని కూడా కనిపించు. అలాగే లోకేష్ తన కుమార్తె అపెండిసైటిస్ ప్రాబ్లంతో ఉంటే సిరి హాస్పిటల్లో ఆపరేషన్ చేయించారు. అపెండిక్స్ని బయటికి తీసి ఆ బిడ్డకు కొంత నెమ్మది ఇచ్చారు. మీకు స్తోత్రాలు. సంపూర్ణ ఆరోగ్యం, క్షేమం ఆ బిడ్డకు దయచేయవలసిందిగా ప్రార్థిస్తున్నారు. గాయాన్ని పరిపూర్ణంగా మానుకోవాల్సిందిగా కూడా. అలాగే సహోదరికి హైదరాబాద్లో ఉన్న ట్రీట్మెంట్లో ఆ సహోదరిపై నీకు అందృష్టించి వారికి కావలసిన క్షేమము, ఆరోగ్యము, నెమ్మది కలుగు చేసి బలపరచండి. ప్రతి కీడు నుండి తొలగించండి. తన హెల్త్ను మరలా నూతనపరచండి. నూతన బలము నీకు ఇస్తానన్నాను, నూతన శక్తి నీకు ఇస్తానన్నాను. సహాయం చేసి నడిపించు. నీకు అసాధ్యమైంది ఏదీ లేదు. సహాయపడమని భావిస్తాను. నీ వలన బలము నందు మనుషులు ధన్యులు అన్నారు. కాబట్టి నీ బలము వారికి ఇవ్వండి. బలము నాదని 2 మార్లు మీరు చెప్పారు కాబట్టి ఆ బలముతో ఆమెను నింపి నడిపించండి. మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందమని నీ సంఘంలో ప్రార్థిస్తున్నాను. తండ్రి, ఈ సమయంలో నీ పాదములతో వస్తున్నాం. కుమార్తె అలాగే ఇచ్చిన బిడ్డను కూడా కాపాడు. అదేవిధంగా నీ పాద సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. ఇటీవల ప్రభువా డెలివరీ అయినటువంటి సౌజన్య తన బిడ్డ, ప్రసన్న తన బిడ్డ కాపాడు, భద్రపరచు. ఇంకా డెలివరీ కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు సహాయించు. ఈ డెలివరీ టైంలో అనేక మంది బిడ్డలు అనేక రకమైన అన్యాచారాలు చేస్తూ ఉంటారు. లోకస్తులు చేసినట్టుగా, విగ్రహారాధకులు చేసినట్టుగా శ్రీమంతాలని అయ్యని ఇవన్నీ చేస్తూ మోసయుక్తమైన జీవితాన్ని గడుపుతూ ఉంటారు. విశ్వాసులుగా తోటి విశ్వాసులను కూడా భ్రష్టులుగా మారుస్తూ ఉంటారు. అలాంటి వారితో మీరు మాట్లాడి వారి మనోనేత్రాలు వెలిగించి వారి గుడ్డితనమును తొలగించారు. దేవ గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానం. ప్రభువుని స్తోత్రించడమే ముఖ్యముగా ఇవన్నీ కూడా చేయటం ముఖ్యం. కాబట్టి మీ కృప ఇచ్చి నడిపించమని కోరుతున్నాను. ఈ సమయంలో నీ పాదములను కోరుతున్నా. నీ ప్రియమైన ఉన్నతమైన బయట అక్కడిక్కడ చెందిన వారి కొరకు ప్రార్థన చేయొచ్చు. సహాయం చేసి బలపరచండి. నీ బలమైన కృపతో నింపండి. మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందమని మీ సాన్నిధ్యములో సాగిలపడి మీ చేతులకు అప్పగిస్తున్నాం. ఈ సమయంలో నీ పరిశుద్ధ పాదములకు కోరుతున్నాం. వచ్చే నెలలో కలిగి ఉండే ప్రత్యేక కూడికల కొరకే ప్రార్థిస్తున్నాం. మీరే కనికరించి మీ దయగలిగిన కార్యాన్ని జరిగించి మహిమ, ఘనత, ప్రభావాలు పొందమని మీ సముఖములో ప్రార్థన చేయొచ్చు. నీ కృపగల హస్తాలకు అప్పగించుకుంటాం. ప్రేమ కలిగిన మా తండ్రి, దయగలిగిన మా ప్రభువా, మీ కృప సమృద్ధి అనుగ్రహించి మహిమ పొందాను. నీకే వందనములు, స్తుతులు, స్తోత్రాలు, కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాను. చాలామంది బిడ్డలు డిఎస్సి రాసి రిజల్ట్ దగ్గర చూస్తున్నారు. వారందరికీ సహాయం చేయండి. మౌనిక, విక్రమ్, సుప్రియ, అలాగే తన్ని ఇంకా కొంతమంది అయితే రాశారో వారందరికీ సహాయం చేయండి. అదేవిధంగా మా ప్రియమైన తండ్రి రమ్య, మరి అలాగే దూర ప్రాంతాల్లో చదువుతున్న బిడ్డలు ఉన్నారు. వారందరికీ కూడా మీ కృప ఇవ్వండి. సందీప్ కొరకు, అలాగే మనోజు, చరిష్మా, రేచల్, జాస్పర్,
అలాగే ఫ్లారెన్స్, శ్రావణి, అలాగే జస్విత, హర్షిత, ఇంకా మా ప్రియమైన తండ్రి నమ్రత, వీరందరూ కూడా ప్రార్థిస్తున్నాం. కనికరించి అంజలిని జ్ఞాపకం సమయంలో నీ పాదములకు వస్తూ ఉన్నాం. నీ ప్రియమైన ఉన్నతమైన ఘనమైన పేరిట నీ పాదములతో సాగిలపడి నీ గొప్ప నామాన్ని కొనియాడి కనపరుస్తున్నాం. సహాయం చేసి బలపరిచి నడిపించండి. ఇంతవరకు తోడైనందుకే మీకు వందనాలు. నిరుద్యోగ సమస్యతో సతమతమవుతూ ఇబ్బందులు పాలవుతున్న బిడ్డలు ఎంతోమంది ఉన్నారు. వారందరికీ మీరు ద్వారాలు తెచ్చి వారికి క్షేమాన్ని ప్రసాదించి కృపనించి నడిపించమని ప్రార్థిస్తున్నాం. ఏది ఏమైనా ఉద్యోగం సంపాదించాలనే పట్టుదలతో ఉన్నవారు, చివరికి ప్రభువునైనా విడిచిపెట్టి ఉద్యోగం సంపాదించాలని ఉన్నవారికి కూడా కనికరించి బలపరిచి నీ వాక్యాన్ని ఎదిరించైనా ఉద్యోగాన్ని సంపాదించాలని కోరుకున్న వారిని దర్శించి మీరైనా కనికరించమని ప్రార్థిస్తున్నాం. అదేవిధంగా తండ్రి నీ పాదములకు కోస్తున్నాం. ఈ పోర్టబుల్ స్పీకర్ కొంత డిఫెక్ట్ వచ్చింది. దీన్ని హైదరాబాద్ పంపించాం. మన హైదరాబాద్ వెళ్ళేటప్పుడు తీసుకెళ్ళాం. మళ్ళీ ఈ దినం పార్సిల్లో పంపించబడింది. ప్రాపర్గా అది వర్కౌట్ అవుట్గా సహాయపడమని కూడా ప్రార్థిస్తాం. అదేవిధంగా తండ్రి రేపటి ప్రభు దినం కూడా ప్రార్థిస్తాం. ఉదయకాలంలో తర్వాత ఎబెనెజర్, ఆ తర్వాత జగన్నాథపురం, పోవడానికి కూచిపూడి అన్నింటినీ జ్ఞాపకం చేసుకుని నీ పరిచర్య నీ మహిమార్థమై జరిగించుకొని మహిమా ఘనత ప్రభావాలు పొందమని ప్రార్థన చేయవచ్చు. ప్రేమలేని మా మేమైన ప్రభు ఆ జీవమైనటువంటి మా తండ్రి, ఈ సమయంలో నీ పాదములతో కోస్తున్నాం. వేరు వేరు తొమ్మిది రాళ్ళు కలిగి ఉండడం ద్వారా నీకు అయిష్టులుగా బ్రతుకుతాం. అందుకే మీ లేఖనాల్లో మీరు చెప్పారు, నువ్వు వెచ్చగా లేవు, చల్లగా లేవు, నువ్వువెచ్చనగా ఉన్నావు. కాబట్టి త్వరగా చక్కవచ్చుకోకపోతే నీ ముఖం మీద ఉమ్మేస్తానని మీరు చెప్పిన మాటలు జ్ఞాపకం చేసుకుంటున్నాను. భయముతో వణుకుతో మా సొంత రక్షణను కొనసాగించుకోవడం సహాయం. మీరే మహిమా ఘనత ప్రభావాలు పొందండి. దీర్ఘకాల వ్యాధులతో ఉన్న బిడ్డలను కూడా జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఈ సమయంలో నీ పాద సాన్నిధ్యానికి మమ్మల్ని తెచ్చుకుంటూ ఉన్నాం. ఇంతవరకు మీరు సహాయపడుతూ వస్తున్న విధానంలో మీకు స్తుతులు, స్తోత్రములు, కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం. చాలామంది బిడ్డలు ఎక్కడ ఏ ఉద్యోగం రావట్లేదు కాబట్టి ఇక దేవుని సేవకు సమర్పించుకుంటే బాగుంటుంది అనుకుంటున్నాను. అది చాలా పొరపాటును వారి ఎదుగుటకు సహాయం చేయండి తండ్రి. నిజముగా వారికి నీ మీద ప్రేమ ఉంటే ఏ ఉద్యోగానికి ప్రయత్నం చేయకముందే నీకు సమర్పించుకుంటా. ఇన్ని ప్రయత్నాలు చేసి ఏది రావట్లేదు కాబట్టి ఇందులోకి వస్తే ఏదో జీవనోపాధి గడిచిపోతుంది అని అనుకునే ప్రమాదం నుండి బిడ్డలను తప్పించవలసిందిగా ప్రార్థిస్తాం. వారి మనోనేత్రాలు వెలిగించవలసిందిగా ప్రార్థన చేస్తాం. సమర్పణ కలిగిన వారిని లేవలేదు. కోత విస్తారంగా ఉంది, పనివారు తక్కువగా ఉన్నారు. కోత కొరకు పనివారి కొరకు యజమానులు అడగమన్నారు. సహాయం చేయండి, బలపరచమని ప్రార్థిస్తాం తండ్రి. ఈ సమయంలో నీ పాదములతో కోస్తున్నాం. అయితే చాలామంది అవనస్తులు కూలు నాలో చేసుకుని బతికన్నా బతుకుదాం అనుకుంటున్నారు తప్ప నీతో సరైన సంబంధము లేక, నిన్ను సేవించాలనే అపేక్ష లేక జీవితాలు గడుపుతూ అలాగే నిరాశ నిస్పృహలో ఉండిపోయారు. మీరే కనికరించమని ప్రార్థన చేయొచ్చు. చాలామంది ఇటీవల కాలంలో ఈ మద్యపానాలకు, నానా రకములైనటువంటి వ్యసనాలకు బానిసలైపోతూ పాడైపోతూ ఉన్నారు. ప్రభువా మీరే దర్శించి అలాంటి వారిని వారి వ్యసనముల నుండి విడిపించి నిన్ను వెంబడించేవారిగా చేయమని కూడా ప్రార్థిస్తాను. ప్రేమ లేని మా ప్రియమైన ప్రభువా, జీవమైనటువంటి మా తండ్రి, దావీదు ఇంట భోజనం చేసిన వారే
దావీదు మీద మడిమెత్తిన వారని వాక్యంలో చూస్తున్నాం. అలాగే నీ ద్వారా బెనిఫిట్ పొందిన వారే సంఘాల్లో, నీ ద్వారా లబ్ధి పొందిన వారే ఈనాడు నిన్ను వెంబడించిన వారుగా కనబడుతున్నారు. కానీ అలాంటి ప్రమాదం నుండి ప్రజలను తప్పించి దేవా తమ జీవితాల్లో నిన్ను హత్తుకునే అనుభవం వారికి దయచేయి. మోసపోకుడి దేవుడు వెక్కిరింపబడడు, మనుషుడు ఏం వెత్తునో ఆ పంట మోస్తాడని నేను సెలవించాను. ప్రభువా మా దేవా ఈ కార్యమును చేసి మీరే మహిమ పొందమని మీ సన్నిధిలో ప్రార్థన చేయొచ్చు. మీ చేతులను సమర్పించుకుంటూ విస్తారమైన నీ కృపను కోరుతూ నీ పాదం ఎదుట సాగిలపడుతూ నీకే వందనములు, స్తుతులు, స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసుక్రీస్తు వారి అత్యున్నతమైన నామములో గత వారంలో తండ్రి కొవ్వూరు వెళ్ళటానికి నయమా గారిని చూసి రావడం సహాయపడ్డారు. నీ దాసురాలపై నీ కరుణ హస్తాన్ని నుంచి ఆదరించి ధైర్యపరిచాను. మళ్ళీ ప్రభువా ఎంతో ప్రేమతో తల్లిని సాకుతో చూసుకుంటుంది. తగిన దీవెన బిడ్డకు దయచేయి. రమేష్, మిషెస్ జ్యోతి రమేష్ని కూడా దీవించి బిడ్డలను దీవించగలిగారు. ఉప్పలపాటి నాగేశ్వరరావు గారు ఈ లోకాన్ని విడిచిపెట్టారు. సహోదరి బిడ్డలు ఉన్నారు. బిడ్డలేమో వారి ఉద్యోగాల నిమిత్తం అక్కడెక్కడికి వెళ్ళిపోయారు. అయితే సహోదరి ఆదరించి ధైర్యపరిచి బలపరిచి నడిపించుకుంటున్నారు. అలాగే బండి లీలావతి, మనోజ్, మోనిక విషయాల్లో కార్యాలు చేసి నడిపించాం. అదేవిధంగా నీ పాదంలోకి పోస్తున్నాం. ఇంకా బలహీనతలో ఉన్న ప్రియులు చాలామంది ఉన్నారు. సలోమి చెన్నై హాస్పిటల్లో వెంటిలేటర్ మీద ఉంది. అలాగే ప్రభువా మా దేవా స్పందన, మా భార్య తల్లి సరళ వీరందరినీ కూడా జ్ఞాపకం చేసుకుని వారిపైన వృద్ధాప్యానికి వచ్చిన వారు చాలామంది ఉన్నారు. వారందరిపైన దృష్టి కాళావతి గారు, రామారావు గారు, హోరేప్ మరియమ్మ గారు, రాజమ్మ, సేపమ్మ, తిరంగలేప మరియమ్మ, ఇంకా వెన్నమనే ధర్మారావు మరియమ్మ, రేప కనబడే రాఘవమ్మ, పౌరుషి సత్యనారాయణ, శారమ్మ, బండి నయోమి, అలాగే తండ్రి ఉమాదేవి, అలాగే ఇంకా చంద్రమ్మ చిన్న కుమార్తె, వీరందరిపై నీకు అందరూ సూచి నడిపించిన కోరుతుంది. అలాగే మొండమ్మను కనికరించండి. అలాగే సరిత చెల్లెలను కనికరించండి. ఇంకెవరు ఇబ్బందుల్లో ఉన్నారు వారందరిపై నీకు అందరూ సూచి మీరే మహిమ, ఘనత, ప్రభావాలు మీ చేతులకు సమర్పించుకుంటూ విస్తారమైన నీ కృప, మీ దయ కోరుకుంటూ నీ పాదములతో సాగిలపడుతూ నీ గణనామాన్ని కొనియాడి కీర్తించి ఆరాధిస్తూ నీ చేతులకు సమర్పిస్తున్నాను. వీరందరిపై నీకు అందరూ ఇంకా వృద్ధులైన వారు చాలామంది ఉన్నారు. వారందరినీ కూడా దీన్ని కనిపించిన మోషే, వెల్లింగ్ శ్రీను, ఇంకా చాలామంది బిడ్డలు, వారందరిపై నీకు అందరూ సూచి వారికి కావలసిన క్షేమమును కలుగు చేసి నడిపించవలసిన ప్రార్థిస్తాను. నీకే వందనములు, స్తుతులు, స్తోత్రాలు, కృతజ్ఞతలు చెల్లిస్తూ మీ బిడ్డలు తిరిగి వెళుతున్న వారితో మీరు రేపటి ప్రభుదినం కొరకే మీరు మమ్మల్ని సిద్ధపరచండి. యేసుక్రీస్తు వారి అత్యున్నతమైన ఘనమైన స్తోత్రించి, కీర్తించి, ఆరాధించి బ్రతికలాడి పెట్టుకున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని సహాయం చేరువచ్చిన వారందరికీ, నమ్మిన వారికి సకల పరిశుద్ధులు ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడై ఉన్నదాక. ఆమేన్. ప్రైజ్ మేడం వెళ్ళేసి